హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు బారిస్టర్ పార్వతీశం, రెండో భాగం అండి. దీనికి ముందు భాగం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మా ఊరు విడిచిపెట్టడం నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నరసాపురం వెళ్ళక తప్పలేదు. మా ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించిన మంచి రోజు చూసి నన్ను నరసాపురం తీసుకెళ్ళి మా మేనత్తగారింట్లో అప్పచెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ వారంలో చేర్పించారు. అప్పటికీ మాకెంతో దగ్గరైనా కానీ నేను ఎప్పుడూ నరసాపురం వెళ్ళలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలువ, గోదారి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది. నరసాపురమే ఇలా ఉంటే ఇక రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టర్ పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మాస్టర్కి నా మీద ప్రత్యేక అభిమానం ఏమీ చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళీ భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోనూ లేదు. ఇదేం ఊర్రా, ఇదేమన్నా వీధిపడా, పెద్ద పాఠశాలయను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళకి మళ్ళీ అరుగు మీద చాపలు చదర్లు వేసుకోవడం కాక బల్ల మీద కూర్చోవడం, మాస్టర్ గారేమో దూరంగా కుర్చీలో కూర్చోవటం. అందుచేత మా పల్లెటూరు బడిలో లాగా సామీప్యం పోయి మాకు మధ్య అనగా మాస్టర్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్టు అనిపించేది. అయినా ఇక్కడ మాస్టారు చాలా మంచివారే. కుర్రవాళ్ళేమో అల్లరి చేయకుండా ఆయన చెప్పినది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు. ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు. బడి విడిచిపెట్టేటప్పటికి గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేసేవారు. బయటికి రావడంతోటే ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకి పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరిగిలెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకి తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు. మరికొందరు ఉప్పటి, చెడుగుడు మొదలైన ఆటలు ఆడుకునేవారు. ఇలా కొందరు బంతాట ఆడుకునేవారు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ ప్రక్కగా నుంచోనో అరుగు మీద కూర్చోనో ఆ వేడకు చూస్తూ ఉండేవాడిని. కానీ అట్టే రోజులు ఆ పిల్లలు నన్ను కూర్చొనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన లాక్కుని వెళ్ళేవారు. ఒకడు బంతి పుచ్చుకుని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకి విసరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతాట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతాట అయితే మరొక రోజు ఉప్పటికి లాక్కుపోయేవారు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలోకి తయారైపోయేవాడిని. అన్నిట్లోకి నాకు చెడుగుడు అంటే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేత ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసాలయ్యే వరకు మంచి చెడుగుడు ఆటగాడిగా తయారయ్యాను. గమ్మత్తు ఏమిటంటే మా ఊళ్ళో అక్కడ బడిలోనూ ఎరగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్లో సెలవులు ఇచ్చే ముందు క్లాస్ పరీక్షల్లో పాటు కొంచెం ముందు వెనుకలలో ఆటలన్నిట్లో పోటీలు జరిపేవారు. గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకే వచ్చింది. అలా వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. ఆ బహుమతి ఇవ్వడానికి స్కూల్లో పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోపెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించేవారు. ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతూ ఉంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, వారిచ్చిన బహుమతి అందుకోవటం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావటం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజుల ముందుగానే మా మాస్టారు మాకు నేర్పారు. అందుచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకోవటానికి వెళ్ళినప్పుడు హాల్ అంతా దద్దరిల్లేటట్టు అక్కడ చేరని విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెళ్తుంటే ఆ చప్పట్ల ధ్వనికి ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్టు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నుంచున్నాననే నమ్మకం నాకు ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసి చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశున్నై ఆ మాటతో మరీ గాల్లో తేలిపోతూ కూర్చున్న చోటే ధబీమని చతికిల పడ్డాను. నా పక్కన కుర్రవాళ్ళంతా నన్ను కౌగిలించుకున్నారు. కొంచెము చెప్పటానికి సిగ్గేస్తుంది, కానీ అయినా చెప్పక తప్పదు. ఈ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలీదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది.
ఆ సభలోకి మా ఊరు నుంచి మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు పక్క వాళ్ళందరినీ తప్పించుకుని నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కన్నీళ్లు కూడా వచ్చినవి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగా స్కూల్లో ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్కి పరీక్ష చేయటానికి వచ్చారు. అంతకు ముందు రోజునే మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకురమ్మని, తల దువ్వుకొని రమ్మని మా మాస్టర్ గారు మరీ చెప్పారు. ఆ రోజు మాస్టర్లందరూ కూడా చాకలి తెచ్చిన బట్టలు కట్టుకొని మర్చిపోకుండా తలగుడ్డాతో వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి, దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాస్లో అటూ ఇటూ తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాస్లోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీలో దగ్గరికి తీసుకువచ్చి దయచేయమన్నారు ఇన్స్పెక్టర్ గారిని. ఇన్స్పెక్టర్ గారు రావడంతోటే మా మాస్టర్ గారు చెప్పినట్టు క్లాస్లో పిల్లలందరూ లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీలో కూర్చుని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాము వారి కేసి చూస్తూ. ఆయన బాగా పెద్దవారు, ముసలివారిలా కూడా కనబడ్డారు. కుర్చీ మీద బాసి పట్టా వేసుకుని కూర్చుని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారుతో ఏదో 2-3 నిమిషాలు మాట్లాడుతూ తర్వాత పిల్లవాళ్ళను ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గంటలంతలాగా అమ్మవారు పూసిన మచ్చలున్నాయి. చాలనన్నట్టు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్ కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన్ని ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కున లేచి నుంచుని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వెధవా, నిన్నెవరు అడిగారన్నారు. వాడు గజగజలాడుతూ చతికిలబడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ నేను అసలు కిక్కురు అనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టారు. మా మాస్టర్ గారికి కోపం, భయం ఎక్కువై బెత్తం పుచ్చుకొని నోరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకి వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు మండిపడుతూ లేచి నుంచుని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాము. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతో మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెప్తూ వచ్చాడు. దాంతో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసి తిరిగి నన్ను ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మాస్టర్ గారు నా పరాకు చూసి ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పమన్నారు. నేను గబుక్కున చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు మందహాసం చేస్తూ చూడమ్మా అబ్బాయి, ఎటువంటి వస్తువు మీద కాంతికిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పటం మర్చిపోయాను. వారిది బట్టతల నున్నగా మెరిసిపోతుంది. ఆ క్షణంలో మా క్లాస్లో పైకప్పు నుంచి సూర్యకిరణాలు వారి నెత్తి మీద పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను. క్లాస్లో గొల్లుమన్నారు. మా మాస్టర్ గారు మొహం ఒత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకొని క్లాస్లోంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలబడి ఎదురుబల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతులు నెత్తిన పెట్టుకుని పార్వతీశం, నా కొంప తీసావురా, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందేమిట్రా ఇవాళ? నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు? ఇంతకీ నా కర్మ కాలింది, నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మా అందరికీ కూడా ఏడుపొచ్చేసినంత పనైంది. ఇంతలో భోజన సమయం అయిందని గంట మోగింది. మా మాస్టర్ గారు దిగులు పడి అలాగే కూర్చున్నారు. మేమంతా నిశ్శబ్దంగా బయటికి చేరాం. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.